వికాట్ కంపెనీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేయడం దురదృష్టకరమన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. మచ్చలేని గోవిందప్పను వేధించడం దుర్మార్గమన్నారు. ఇంటర్నేషనల్ కంపెనీ డైరెక్టర్ను వేధించడం అంటే వికాట్ కంపెనీని తరిమి కొట్టడానికే కదా అని మండిపడ్డారు సుధాకర్ బాబు. కానీ కూటమి ప్రభుత్వ వేధింపులకు ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యులు నివాసాలపై సోదాల పేరుతో దాడులు చేయడమంటే హింసించడమే కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు మంత్రులు చేసే దందాలు దాచిపెట్టడానికి కంపెనీల డైరెక్టర్లు అధినేతలను వేధిస్తున్నారని మండిపడ్డారాయన. ఎందుకు వికాట్ ని టార్గెట్ చేశారు? వికాట్ ఎవరు అసలు? యూరోప్ లో టాప్ కంపెనీల్లో ఒకటి వికాట్ కంపెనీ. 2024 సంవత్సర కాలంలో ఆర్థిక సంవత్సరంలో 44,316 కోట్ల రూపాయల విలువైన సిమెంట్ ను విక్రయించింది ఆ కంపెనీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి క్వాలిటీతో స్థాపించిన భారతీయ సిమెంట్స్లలో ఈ వికాట్ అనే కంపెనీ 51% వాటాను కలిగి ఉన్న కంపెనీ. 13 ఏళ్ల క్రితమే ఆ 51% వాటాను కొనుగోలు చేసిన కంపెనీ. బ్రహ్మాండంగా పనిచేస్తున్న కంపెనీ, క్వాలిటీ సిమెంట్ ఇస్తున్న కంపెనీ. ఏం వ్యాపారాలు చేయకూడదండి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేయకూడదా? స్నేహితులు చేయకూడదా? బంధువులు చేయకూడదా? వారికి సంబంధించిన వాళ్ళు ఎవరు వ్యాపారాలు ఉండకూడదా? మనమే ఉండాలా? నీ బినామీ కథలు, నీవు బినామీలు పెట్టుకొని ఏ విధంగా వ్యాపారాలు చేస్తావు, అలాంటి ఆయన నాలెడ్జ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఏ రాజకీయం ఎక్కడ కూడా వ్యాపార సంబంధిత అంశాలు దాపరికాలే లేవు. కానీ నీ ఒళ్ళంతా దాపరికమే, నీ రాజకీయ చరిత్ర అంతా దాపరికమే. నీ బినామీలకు ఎంతమందికి విద్యా సంస్థలు ఉన్నాయి? నీ బినామీలకు ఎంతమందికి గ్రానైట్ ఇండస్ట్రీలు ఉన్నాయి? నీ బినామీలకు ఎంతమందికి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి? సింగపూర్లో నీ పెట్టుబడులు ఎన్ని ఉన్నాయి? నీకు ఎన్ని హోటల్స్ ఉన్నాయి సింగపూర్లో? ఈ చరిత్ర అంతా కూడా గవర్నమెంట్లు మారిన తర్వాత ప్రభుత్వాలే నీ సొత్తు కాదు, నువ్వేం రాజువు కాదు, నువ్వు యుద్ధాలు చేసి రాజరికాన్ని పొందలేదు. నువ్వు కేవలం ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజలకు సంబంధించిన ఓ ప్రభుత్వానికి నువ్వు కేవలం కస్టోడియన్ మాత్రమే. యు ఆర్ నాట్ ఎ కింగ్. కానీ ఈ 12 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు కేవలం రాచరికంతో తన రాజని, ఈ రాష్ట్రమంతా తన రాజ్యమని, పోలీసులు తన సైనికులని, తను రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచుకోవటమే ఈ సిట్ ఉందని, ఈ పోలీసు వ్యవస్థ ఉందని పూర్తిగా తండ్రి కొడుకులు ఇద్దరు నమ్మి ఈ రోజున భయభ్రాంతులు చేస్తున్నారు ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను, గౌరవమైన కుటుంబాలను. ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా బాలాజీ గోవిందప్పకు నేర చరిత్ర ఉన్న సంబంధం లేదు. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ డైరెక్టర్ అండి, స్వయం కృషితో స్వశక్తితో మచ్చ లేకుండా ఎదిగిన వ్యక్తిని ఈ విధంగా హింస పెట్టడం దేనికి సంకేతం అని చెప్పి అడుగుతున్నాం. నువ్వు ఎలాంటి భవిష్యత్తుని ఏ విధంగా నువ్వు తయారు చేసుకుంటున్నావో, నీ కుమారుడి యొక్క భవిష్యత్తుని ఏ విధంగా నువ్వే లిఖితపూర్వకంగా రాసుకుంటున్నావో ఒక్కసారి మననం చేసుకోమని చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ పోలీస్ వ్యవస్థని జేబు సంస్థగా మార్చుకొని పచ్చ చొక్కాలు వేసుకోవటమే నయం. ఇంకంతే. ఇంకా పోలీస్ వ్యవస్థ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సొంత చుట్టాల్లాగా పనిచేస్తున్నారు. ఏ మాత్రం భయపడటం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో గెలవబడిన ఎమ్మెల్యేలు, మంత్రులు దారుణాతి దారుణంగా దోచుకుంటుంటే తిని బలిసి ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, దందాలు మీ రాజకీయం అంతా. ఎక్కడైనా సోద్యం ఉందా? ఓ ఇంటర్నేషనల్ కంపెనీ డైరెక్టర్ గారిని పదే పదే వారి కుటుంబం మీద దాడి చేస్తూ నివాసంలో సోదాలు చేస్తే ఆ కంపెనీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మీ అంతిమ లక్ష్యం. భారతీయ సిమెంట్స్ ఉండటానికి వీల్లేదు, వికాట్ ఉండటానికి వీల్లేదు, బాలాజీ గోవిందప్ప ఉండటానికి వీల్లేదు. భయభ్రాంతులైపోవాలి. రాజకీయంగా ప్రయత్నం చేస్తున్నావు, వ్యాపారం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, అనునాయుల మీద ప్రయత్నం చేస్తున్నావు, వ్యాపార భాగస్వాముల మీద ప్రయత్నం చేస్తున్నావు. అంటే నువ్వు చేసుకో, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో మానవ సంబంధమైన ప్రయత్నాలు అన్నీ చేసుకో చంద్రబాబు నాయుడు. ఎవ్వడికి భయం లేదు. మేమైతే భయపడే జాతి కాదు. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా భయపడటం చేత కాదు. ఏమిటండి ఇది? ఏమిటిది?
ఇలాంటి అంతర్జాతీయ కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి డైరెక్టర్ అయిన ఆషామాషి వ్యక్తి అనుకున్నారా? కుటుంబాల మీద దాడి చేయటం, నివాసాల మీద దాడి చేయటం, పదే పదే దాడి చేయటం, బెయిల్ ప్రయత్నం చేసుకునేప్పుడు దాడి చేయటం, 75 రోజులు జైల్లో పెట్టిన నువ్వు పైచాచికి ఆనందం పొందుతున్నావని. నీ చరిత్ర ఏమిటి? నీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దారి దోపిడి దొంగలు ముఠాల్లాగా మన ఇంటి ముందు నుంచి లారీ పోతే కప్పం కట్టాలి, మన ఊరు మీద నుంచి లారీ పోతే కప్పం కట్టాలి, మన పరిసరాల్లో ఎవరన్నా గ్రావెల్ దోతే కప్పం కట్టాలి, మన నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ ఉంటే కప్పం కట్టాలి, గ్రావెల్ ఉంటే కప్పం కట్టాలి, ఏ వ్యాపారం చేసినా నీకు కప్పం కట్టాలి. అదే ఈ రోజున నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చేస్తున్న దందాలు. అది దాచిపెట్టడానికి నువ్వు చెప్పిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేని నువ్వు, ఈ 12 నెలల కాలంలో ఘోరంగా విఫలం చెందిన ముఖ్యమంత్రి అయిన నువ్వు, నీ వైఫల్యాన్ని ఇలాంటి దాడులతో, ఇలాంటి కుప్పి గంతులతో, ఈ చవకబారు రాజకీయ వ్యవహార శైలితో నువ్వు పూర్తిగా విఫలం చెందావని నువ్వు ఒక తుస్సు ముఖ్యమంత్రి అని చెప్పి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 12 నెలల కాలంలో వెనక్కి తిరిగి చూస్తే ఏమున్నాయండి? తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళని దాడి చేసింది, తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులను జైల్లో పెట్టింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అడ్డుకుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు ఆటంకాలు కల్పించింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పలానా చోటుకు వెళ్ళొద్దంది, నువ్వు పరామర్శించొద్దంది, నువ్వు ఎవరు బాధల్లో ఉన్నా మాట్లాడటానికి వెళ్ళేదంది. లేదు, అంతకుముందు చూస్తే నీ చరిత్ర ఏమీ లేదు. మేము అడుగుతున్నాం ఈ రోజున అల్ట్రాటెక్ పరిశ్రమకు కర్ణాటక నుంచి ఎర్రమట్టి సరఫరా వివాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వారు చోటు చేసుకున్న మాట నిజమా కాదా? నువ్వు చెప్పు చంద్రబాబు నాయుడు గారు, సమాధానం చెప్పు. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, వారిద్దరి మధ్యలో మట్టి తాగాదా? కప్పం కంట్రీ సిమెంట్ కంపెనీలపై ఎరపతినేని గూండాగిరి చేసిన మాట నిజం కాదా? ప్రతి బస్తాకు కప్పం కట్టాలని ఆయన భవ్య, చెట్టినాడు సిమెంట్ సంస్థలపై గూండాగిరి చేసిన మాట నిజం కాదా? ఒక సిమెంట్ ఫ్యాక్టరీ 50 రోజులు, మరో సిమెంట్ ఫ్యాక్టరీ 30 రోజులు ఈయన దాడులు తట్టుకోలేక, ఈ వేధింపులు భరించలేక మూసివేసుకున్న మాట నిజం కాదా? జత్వానీని వాడుకొని రాష్ట్రం నుంచి జిందాల్ స్టీల్ సంస్థను చంద్రబాబు నాయుడు వెళ్ళగొట్టిన మాట నిజం కాదా? దాని వాల్యూ ఎంత అండి? నువ్వు జత్వానీని పెట్టుకొని ఆ కంపెనీని వెళ్ళగొడితే 3 లక్షల కోట్ల పెట్టుబడులను జిందాల్ కంపెనీ మహారాష్ట్రకు తీసుకెళ్లిన మాట నిజం కాదా? ఇది కదా నష్టం రాష్ట్ర ప్రజలకు. ఆ పరిశ్రమలు వస్తే బిడ్డలకు, చదువుకునే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టాల్సిన నువ్వు ఈ చౌకబారు రాజకీయాలకు తెరలేపేవని సందర్భంగా నేను మనవి చేస్తూ, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ డీజీఎం సిబ్బందిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాడి చేసి వాటాల కోసం డిమాండ్ చేసిన మాట నిజం కాదా? రామాయపట్నం పోర్టు నిర్మాణంలో తనకు వాటా ఇవ్వాలని కందుకూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నిర్మాణ మెటీరియల్ సరఫరాను అడ్డుకున్న మాట నిజం కాదా? ఇవన్నీ సుధాకర్ బాబు వైసీపీ చెప్పటం కాదు, నీ చట్టాలన్నీ, నీ గబ్బంతా, నీ గూండాగిరంతా, నీ దందాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్ని కూడా నీ స్థానిక నియోజకవర్గంలో ప్రజలు ఎవరిని అడిగినా చెప్తుంది. కావాలంటే దీని మీద డిబేట్ చేద్దాం రండి. నీ హయాంలో నీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు డిబేట్ చేద్దాం రండి. రాష్ట్ర ప్రజలను అడగండి. ఎందుకు నువ్వు నిన్న సర్వే చేయించుకున్నావు కదా, ఆ సర్వేలో ఏమొచ్చింది నీ రిపోర్టు? నీ ఎమ్మెల్యేలందరూ సుమారుగా 151 మంది దోపిడీలు చేస్తున్నారనే వచ్చింది, మళ్ళీ గెలవరని వచ్చింది. దాని నుంచి దృష్టి మలచడానికి ఈ ఎత్తుగడ లేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని యూబీ బీర్ల ఫ్యాక్టరీలో కూటమి నేతలు అందరూ కలిసి అల్లరి చేస్తే బీజేపీ ఎమ్మెల్యే నడుకుర్తి ఈశ్వరరావు నెల కప్పం కట్టాలన్నమాట వాస్తవం కాదా? కంపెనీలను మీరు వేధిస్తున్న మాట నిజం కాదా? ఇండస్ట్రియలిస్టులు ఎవరు కూడా ఇక్కడ వ్యాపారాలు చేయడానికి భయపడుతున్నారనే మాట నిజం కాదా? ఇది ఇంకా మరీ ఘోరం. నియోజకవర్గం మీదుగా వెళుతున్న గ్రానైట్ రవాణాను ఓ షాడ ఎమ్మెల్యే అనుచరుడు ఆపి ముక్కుపిండి కప్పం వసూలు చేస్తున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గం షాడ ఎమ్మెల్యేగా పేరు పొందిన ఈ టీడీపీ నేత పూర్తిగా కేడీ ట్యాక్స్ వసూలు చేస్తున్నమాట నిజం కాదా? ఇదంతా బహిరంగంగా జరుగుతున్న వ్యవహారమే, ఇదేం పెద్ద రహస్య వ్యవహారం కాదు.
సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో కియా భూములపై మంత్రి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కొట్లాడుకు దిగిన మాట నిజం కాదా? రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్య నేత కుమారుడు పరిశ్రమలు వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి దందాలు పాల్పడుతున్న మాట నిజం కాదా? ఈ విధంగా దోచుకో పంచుకో తినుకో అనే చందంగా కూటమి నేతలు మూకుమ్మడిగా ఈ రాష్ట్రం మీద దాడి చేస్తూ పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్ళగొడుతూ ఒక్క పరిశ్రమ కూడా కొత్త పరిశ్రమ కూడా రానియకుండా ఉద్యోగాలు రాకుండా సాధించాల్సిన విజయాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా తెచ్చుకోకుండా పూర్తిగా ప్రజలను మోసం చేసి ఈ రోజున ఇలాంటి చౌకబారు రాజకీయాలకు తెరలేపాడు చంద్రబాబు నాయుడు. నువ్వు సృష్టించిన ఈ మద్యం కుంభకోణం అది పేపర్ మీద మాత్రమే ఉంది, గాల్లోనే ఉంది. దానికి ఎక్కడ వాసన లేదు, ఆధారం లేదు, సరైన సాంకేతికపరమైన నిబద్ధతతో కూడుకున్న ఒక్క ఆధారం కూడా చూపించలేదు ఈ రోజు వరకు నువ్వు.